పాయింట్స్ అంతే. థ్యాంక్ యూ సార్. చాలా తక్కువ చెప్పే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఒక చిన్న ఎల్కేజీ పిల్లలు తీసుకొచ్చి ఒక ప్రొఫెసర్స్, రీసెర్చ్ స్కాలర్స్, పిహెచ్డీ హోల్డర్స్ ముందర కూర్చోబెట్టి ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మా పరిస్థితి కూడా అదే ఉంది. అయితే నేనేంటంటే మొదటి నుంచి నేను యాక్చువల్గా మ్యాథ్స్ స్టూడెంట్స్, ఈవెన్ పీజీ ఐ వాజ్ నాట్ అగ్రికల్చర్ రిలేటెడ్ కాదు. అయినా కూడా ఎందుకో నాకు కొద్దిగా ఫార్మర్స్ మీద ఇంట్రెస్ట్ తోటి అనేక వాళ్ళ సాధక బాధకాలలో పాల్గొనడం, స్వయంగా నేను ఫార్మింగ్ ఇష్టపడే వ్యక్తిగా మీకు తెలుసు ఫస్ట్ బోర్డు కోసం ఫైట్ చేసాము, అది వచ్చింది. టర్మరిక్ బోర్డ్, నేషనల్ టర్మరిక్ బోర్డు. ఎట్ లాస్ట్ ఆఫ్టర్ 20 years ఫైటింగ్ వీ అచీవ్డ్. అదేవిధంగా మిగతా అన్నిట్లలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. మొత్తం సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలలో రైతు సంఘాలతోటి కాంటాక్ట్స్ ఉన్నాయి. అయితే ఏ ఉద్దేశంతో మరి నన్ను ఇందులో తీసుకున్నారో, కానీ నేర్చుకునే అవకాశం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉందని మాత్రం నేను ఇప్పుడు చెప్పగలుగుతాను. ఒక 2 years బ్యాక్ నేను ప్రత్యేకంగా ఇజ్రాయెల్ వెళ్ళాను. ఇజ్రాయెల్లో ఈ వ్యవసాయం మరి బాగా ప్రోగ్రెసివ్ మోడ్ లో ఉంటుందని చెప్పేసి విని వెళ్ళాను. ఒక 5-6 days తిరిగి కొన్ని వాస్తవంగా కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాను. నేనేదో ఒక 4 pages రాసుకొని వచ్చాను సార్, కానీ వీటన్నిటికీ ఆన్సర్ నేను ఈ 2 గంటలలో తెలుసుకున్నాను. ఇవి ఆల్రెడీ మనం దాటిపోయింది. ఉదాహరణకు ఒకటి 2 పాయింట్లు మిస్ అయినట్టున్నాయి అక్కడ నేను నోట్ చేసుకున్న వాటిల్లో. ఒకటి, అసలు భూమి వ్యవసాయానికి పనికే రాదు కానీ చేస్తున్నారు వ్యవసాయం. ఎట్లా చేస్తున్నారా అని నేను అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఇచ్చే వాటర్లో న్యూట్రిషన్స్ ఇంజెక్ట్ చేస్తున్నాము, సో బ్రహ్మాండంగా పంటలు తీసుకొస్తున్నారు. అట్లా మన దగ్గర కూడా ఇంకా చాలా వెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పటికీ చాలా వరకు కల్టివేషన్కి వచ్చినాయి, చాలా ఉన్నాయి. ఒకటి అదేదో నేను నోటీస్ చేయలే ఇక్కడ. ఆ పాయింట్ మీద మనం రీసెర్చ్ చేస్తున్నామా లేదా లేదు. మన దగ్గర కూడా ఇప్పుడు మూసి చూస్తున్నాం. మూసిని తీసుకుపోయి యాస్టీస్ గా పంటలు పండించడం వల్ల ఆ పండించే రైతే ఫస్ట్ ఎఫెక్ట్ అవుతున్నాడు. ఇట్లా ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి. నేను ఈ పేపర్ మీకు సబ్మిట్ చేస్తా. క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్, ఆల్రెడీ యూ ఆర్ డూయింగ్ హైడ్రోపోనిక్స్ ఇన్ అగ్రికల్చర్, ఇప్పుడు చెప్పిన పాయింట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఆల్రెడీ చేస్తున్నాం, ప్రమోట్ చేస్తున్నాము. దాని మీద బాగా ప్రోగ్రెస్ కూడా ఉంది. అట్లే యానిమల్స్ ని దీంట్లో వాడుకోవడం, క్రమంగా ఇప్పుడు యానిమల్స్ దూరం అయిపోతున్నాయి ఫార్మింగ్ నుంచి. వాస్తవంగా పాడి పంట ఈ 2 కలిస్తేనే వ్యవసాయం. కానీ ఇప్పుడు పాడి దూరం అయిపోయింది, కేవలం పంటలు మాత్రమే. అది కూడా ఎన్ని ఎక్కువ పండిద్దాం, ఎంత ఎక్కువ పెస్టిసైడ్స్ వాడదాం, ఎంత ఎక్కువ ఈల్డ్ తీద్దాం అనే దాని మీద ఉంది. కానీ సార్ చెప్పినట్టుగా ఇప్పుడు ఈల్డ్ కంటే ఎక్కువగా ఆరోగ్యం, దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రీసైక్లింగ్ ఆఫ్ వేస్ట్ వాటర్ ఇప్పుడే చెప్పారు కదా. జెరూసలేం నుంచి వాళ్ళు మొత్తం ఒక 200 ఫీల్డ్ ఏరియాస్ కి వాటర్ సప్లై చేస్తారు. డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా రీసైకిల్ చేసి వాళ్ళ యొక్క వేస్ట్ వాటర్ ఆ ఫీల్డ్ పండిస్తున్నారు. అట్లా మన దగ్గర కూడా ఇంకా అవకాశం ఉన్న చోట వాడుకోవడం. తర్వాత యాన్షియంట్ అది కూడా చెప్పారు సార్. పాత మన పురాతన వెరైటీస్ కానీ, పురాతన పద్ధతులు కానీ, దాంట్లో ఉన్నటువంటి మంచిని తీసుకుందామనేది. తర్వాత ఈ వ్యవసాయానికి ఎక్కువగా ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మేజర్ గా కూలీలు. దాదాపుగా అసలు వ్యవసాయం చేయడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. టోటల్ వ్యవసాయ కూలీలు అనేది కనుమరుగైపోతున్నారు. దీనికి ఆల్టర్నేటివ్ ఎట్లా అనేది ఒకటి మనం దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఇంపాక్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆన్ అగ్రికల్చర్, ఇది కూడా సిమిలర్ పాయింట్. ఇంపాక్ట్ ఆఫ్ separating dairy and other animal husbandry practices on agriculture. తర్వాత డిజిటల్ టెక్నాలజీస్ ఆల్రెడీ మీరు అడాప్ట్ చేస్తున్నారు. ఇట్లా కొన్ని విషయాలు నేను అప్పుడు పోయినప్పుడు నోట్ చేసుకొని నేను ఈ 2-3 రోజుల్లో బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను, ఏదైనా కొత్తగా విషయాలు చెప్పగలుగుతానని. కానీ అవసరం లేదనిపిస్తుంది. నేను ఈ 2 years లో
నేర్చుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తా. అనేక మంది రైతులు, మెయిన్ గా ప్రాబ్లం ఏంటంటే చాలా మంది రైతులు అసలైతే వాళ్ళు ప్రయోగం చేయరు. తాతల నాటి నుంచి పక్కు లేకుంటే ఊర్లో మిగతా వాళ్ళు ఏదైతే పద్ధతులు పాటిస్తున్నారో అవే అడాప్ట్ చేసుకుంటారు. మనం చెప్పినా వాళ్ళకి ఎక్కదు. అంటే ఇది వేరే ఉద్దేశంతో చెప్తలేను. ఇగో యాదగిరి చెప్పాడు పాపం 15 సంవత్సరాల నుంచి యూనివర్సిటీ చెప్పిన వాటినే నేను ఫాలో అవుతున్నా. అసలు ఒక్క పెస్టిసైడ్స్ కూడా వాడకుండా 35-40 క్వింటాల్స్ పండిస్తున్నా అని చెప్తున్నాడు. కానీ ఎంతమంది రైతులు నేను ఫాలో అవుతున్నారా అంటే ఏ కొద్ది మంది ఉన్నారని చెప్తున్నాడు. వాళ్ళ మెంటాలిటీ అట్లా ఉంటది. కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం కూడా మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ఇంకొకటి టర్మరిక్ బహుశా హార్టికల్చర్ సబ్జెక్టు మనం ఒకవేళ టేకప్ చేసే దాంట్లో ఒక మేజర్ గా ఏంటంటే 70-80% ఆఫ్ ది వరల్డ్ నీడ్, ప్రపంచానికి కావాల్సిన 70-80% పసుపుని మనం ఇండియా నుంచి ఎగుమతి చేస్తున్నాం. అంత పొటెన్షియాలిటీ ఉంది దాంట్లో. కాకపోతే మన ఏరియా తెలంగాణలో మిగతా రాష్ట్రాలలో వచ్చే కర్కుమిన్, దాంట్లో ప్రధానంగా మెడిసిన్ కానీ మిగతా ఇండస్ట్రీస్ పనికి వచ్చే